ఒకరోజు ప్రాక్టికల్గా దేవునితో యుద్ధం చేస్తున్నా నేను. సత్యం ఇది. ఎందుకంటే బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. నేనేమో ప్రేయర్ టవర్లో ఇంత పోరాటం చేస్తున్నాను, ప్రేయర్ టవర్లో ఇంత ఏడుస్తున్నాను, నా భార్య ఇంత పోరాడుతుంది బయట. మరి మా ప్రయాస చూస్తున్నావా ప్రభువా ఈ 40 రోజులలో అని ఏడుస్తున్నా నేను. ఏడుస్తుంటే మోకరించి ఏడుస్తూ ఇలానే పడుకున్నా. యేసయ్య వచ్చి నా కన్నీళ్ళని ఇట్లా తుడుస్తా ఉన్నాడు గట్టిగా. నాకు అప్పుడు అనిపించింది 40 రోజులేంది ప్రభువా. ఆమేన్. 40 రోజులు కాదు, దేవుని కోసం ఎన్ని రోజులైనా. ఆమేన్. నా కన్నీళ్ళు లిటరల్లీగా యేసు ప్రభువే వచ్చి తుడవడం నేను చూశాను. ఆమేన్. ఇప్పుడు నువ్వు నమ్మాల్సిన అవసరం ఉందా? మీరు నమ్మాల్సిన అవసరం ఉందా? నా యేసయ్య కన్నీళ్ళు తుడిచింది మీగావు. ఎవరి? నా కన్నీళ్ళ. అప్పుడు అనిపించింది యేసయ్యా ఆమేన్, తోడుగా ఉన్నవాడవే. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అనిపించింది యేసయ్య కన్నీళ్ళు తుడిచినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నాను వారే నా చేయి విడచిన నీ చేతితో నన్ను హత్తుకుంటీవే. ఏంటి? నాను వారే. రే, నువ్వు మా ఇంటికి రాకపో. ఊరికే మా ఇంటికి వస్తానవేంద్రా? కరెక్ట్ మేము భోజనం చేసేటప్పుడే వస్తానవేంట్రా నువ్వు? ఒక్కసారి 2 సార్లు అన్నం పెట్టి జీవితాంతం నీకు అన్నం పెట్టినా నేను నీకు అన్నం పెట్టిన మనం చచ్చిపోయే వరకు చెప్తారండి ఈ ప్రజలు. ఆమేన్. అందుకనే 4 మెతుకుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఆమేన్. నా జీవితంలో నాకు అనుభవం అది. వాళ్ళు చికెన్తో వేసుకుంటారు, వీళ్ళు చికెన్తో వేసుకుంటారు, నాకు మాత్రం నీళ్ళ సాంబార్. ఏమండి? నా జీవితం అండి ఇదే. నాను వారే నా చేయి విడచిన నీ చేతితో నన్ను హత్తుకుంటీవే. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. నీ పక్షాన నిలబడే దేవుడు. ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు చీకటిలో ఉండవచ్చు నువ్వు. అమ్మా, నువ్వు చీకటిలో ఉండవచ్చు. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీ చీకటిని నా దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెవులు. హల్లెలూయా. అయితే నీ జీవితంలో ఈ చీకటి రాత్రి అద్భుతమైన వెలుగుగా మారాలంటే విశ్వాసం ఉన్న చోట అద్భుతం జరుగుతుంది. ఆమేన్. విశ్వాసం లేని దగ్గర అద్భుతం జరగదు. ఒక్కసారి చావైనా బ్రతుకైనా. ఇదిగో ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. అదే ఇటు చూడండి బాబు. ఈ అడుగు తీసి ఇట్లా పెట్టినామంటే అడుగు వెనకాల పడొద్దు.
అర్థమైంది అనుకుంటా నేను ఎందుకు చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు గుర్తుకొస్తున్నారు, వీళ్ళు గుర్తుకొస్తున్నారు కాదురా, వాళ్ళే నిన్ను ఎత్తుక్కుంటూ రావాలి. అది బ్రతుకు అంటే. ఆమేనండి. ఆమేన్. ఛీ, నువ్వు నాకొద్దు పో, ఛీ, ఏయ్ నువ్వు నాకొద్దు పో అని నెట్టేసిన వాళ్ళు, అరే ఎక్కడున్నాడు 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 అని నిన్ను ఎత్తుక్కుంటూ రావాలి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, వాళ్ళు నీ బంధువులు పక్కన ఉన్నప్పుడు నీ గురించి టాకింగ్ జరగాల. రే ఇంతమంది బిడ్డల్ని పెంచుతాడంట, ఇంతమంది ముసలోళ్ళని పెంచుతున్నాడంట, కొత్తగూడెంలో పెద్ద క్యాంపస్ కట్టాడంట, ఆయన వైజాగ్ లో మీటింగ్ పెడతాడంట, హైదరాబాద్ లో మీటింగ్ పెడుతున్నాడంట, ఆయన గొప్పగా దేవుళ్ళో వాడబడుతున్నాడంట. ఎవరు? అమ్మ తేజానా మన ఊర్లో అడుక్కు తిన్నాడు కదరా వాడు, మన ఊర్లో అన్నం కోసం వెతికాడు కదరా వాడు, వాడినే దేవుడు లేవనెత్తాడు. వెతుక్కుంటూ వాళ్ళు రావాలా, నువ్వు వెతుక్కుంటే పోకూడదు. ఎప్పుడు ఆ సాక్ష్యం సంపాదించుకుంటావంటే చావైనా బ్రతుకైనా కష్టం వచ్చిన హిట్ వచ్చిన వేదన వచ్చిన దుఃఖం వచ్చిన వెనకడుగు వేస్తే వెనక్కి వెళ్ళిపోతాం, ముందడుగు వేయాల. ఆమేనండి. హల్లెలూయా. నమ్మండి, నమ్మండి, దేవుని ఆత్మతో చెప్తున్నా. ఈ రాత్రి తర్వాత ఒక గొప్ప ఉదయం మీ జీవితంలో రాబోతుంది. ఆమేన్. ఆమేనండి. ఈ ఉదయం తర్వాత గొప్ప ఉదయము, ఈ రాత్రి తర్వాత గొప్ప ఉదయం మీ జీవితంలో రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లైవ్ చూస్తున్న ప్రదేవన్ బిడ్డారా, ఈ రాత్రి తర్వాత గొప్ప ఉదయం మీ జీవితంలో రాబోతుంది. ఆమేనండి. రిసీవ్ చేసుకోండి. ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఆమేన్ అని కామెంట్ చేయండి. రిసీవ్ చేసుకోండి. రిసీవ్ ఇట్. ఈ రాత్రి తర్వాత గొప్ప విజయం మీ జీవితంలో రాబోతుంది.